Hi students, this is Vijay Babu, Faculty of Communications from Elite Engineering Academy. So I want to give a little introduction about myself. So I have 3 years of competitive experience in teaching signals and systems and communications. So I have 3 years of teaching experience in reputed institutes in Hyderabad and Chennai. So today for ESET aspirants of 2021. So recently మీకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా, ఏపీ అండ్ తెలంగాణ ఈసెట్. మోస్ట్లీ ఇన్ జూలై ఫస్ట్ వీక్ విల్ బి హ్యావింగ్ ది ఈసెట్ ఎగ్జామినేషన్. సో చాలామంది స్టూడెంట్స్ మా ఎలైట్ ఇంజనీరింగ్ అకాడమీకి మెయిల్స్ ద్వారా, కాల్స్ ద్వారా చాలా వీడియోస్ చేయండి సార్, కంటెంట్ ఉన్న వీడియోస్ చేయండి, నాలెడ్జ్ ఉన్న వీడియోస్ చేయండి, సో దట్ మాకు హెల్ప్ అవుతాయి, చాలా హెల్ప్ అవుతాయి అని రిమోట్ ప్లేసెస్ నుంచి మాకు మెయిల్స్ పంపిస్తున్నారు. సో వాళ్ళ అందరినీ దృష్టిలో ఉంచుకొని మేము కూడా డిజిటల్ రికార్డింగ్ చేద్దామని ఒక స్టెప్ అహెడ్ వేసేసి మీకు ఇప్పుడు యూట్యూబ్లో ఎలైట్ ఇంజనీరింగ్ ఛానల్ అనే ఛానల్ ద్వారా, ఎలైట్ ఇంజనీరింగ్ అకాడమీ అనే ఛానల్ ద్వారా మీకు క్లాసెస్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాము. సో ఐఎమ్ విజయ్ బాబు, డీలింగ్ విత్ కమ్యూనికేషన్స్. సో this is my little introduction about me, myself and the Elite Engineering Academy. From our end, from today onwards, we will try to upload a topic by topic the contents of all the subjects what you are going to learn for ESET 2021. So however, so before moving towards the concepts of communication, okay, so first of all you have to understand what is there in the syllabus of communication. So make communication subject is an application oriented subject. Here almost out of 100 marks are there, 15 marks weightage has been given for our communication subject, right? So mere communications and EDC is also given for 15 marks, so almost 30 marks will be coming for communications and EDC. So that is why we are firstly starting with EDC and the communication concepts, because దీని వెయిటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి సో మేము ఈడీసీ అండ్ కమ్యూనికేషన్స్ మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాము. సో మనకి కమ్యూనికేషన్స్లో వచ్చేసరికి అప్లికేషన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్, ఓకేనా. మీకు కాంపిటీషన్ ఇక్కడ చాలా ఇదిగా ఉంటుంది, ఎందుకంటే బేసిక్ సబ్జెక్ట్స్ అంటే ఈడీసీ కానీ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కానీ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మీకు సాల్వ్ చేస్తారు, చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు. కానీ కమ్యూనికేషన్ వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే దీన్ని కొంచెం నెగ్లెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ మీకు ఈసెట్లో నిజంగా రియల్గా ఒక బెస్ట్ ర్యాంక్ కొట్టాలంటే మాత్రం కంపల్సరీగా కమ్యూనికేషన్ సబ్జెక్టే మీకు హై ప్రియారిటీ అవుతుంది. సో దీనికి మ్యాక్సిమం మార్క్స్ 15 మార్క్స్ ఉన్నాయి, 15 మార్క్స్ వెయిటేజ్ ఇచ్చాడు. ఒక్కొక్కసారి 17-18 మార్క్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది కమ్యూనికేషన్ సబ్జెక్టు. సో దీన్ని మైండ్లో పెట్టుకొని కమ్యూనికేషన్ సబ్జెక్ట్ నెగ్లెక్ట్ చేయకుండా మంచిగా మా వీడియోస్ని ఫాలో అవ్వండి. సో ఎలైట్ ఇంజనీరింగ్ అకాడమీ నుంచి మేము టాపిక్ బై టాపిక్ చాలా ఈజీగా మీకు కంటెంట్ అంతా చాలా ఈజీగా అర్థమయ్యేలాగా వీడియోస్ అన్నీ చేసి మేము అప్లోడ్ చేస్తూ ఉంటాము. సో మీకు వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు కమ్యూనికేషన్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం ఏ టాపిక్స్ ఉన్నాయి, సో ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్స్లో సబ్ టాపిక్స్ ఏమున్నాయి అనే దాని గురించి ఒక ఐడియా, ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇస్తాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో విచ్ ఐఎమ్ మేకింగ్ ఫర్ కమ్యూనికేషన్స్, ఓకే, రైట్. సో ద ఫస్ట్ కాన్సెప్ట్ ఈజ్ ది మాడ్యులేషన్. సో నీడ్ ఆఫ్ మాడ్యులేషన్ ఈజ్ however the highest priority has been given for the need of modulation concept. Why? Because modulation is the heart of the communication systems. సో వితౌట్ మాడ్యులేషన్ దేర్ ఈజ్ నో కమ్యూనికేషన్ సిస్టమ్ డిజైన్, ఓకే. సో ప్రాక్టికల్గా మీరు ఏ కమ్యూనికేషన్ సిస్టమ్ని డిజైన్ చేయాలన్నా కానీ కంపల్సరీ దేర్ మస్ట్ బి ద మాడ్యులేటర్ బ్లాక్. సో దట్ ఈస్ వై మీరు ఎంతైనా కానీ ఈ నీడ్ ఆఫ్ మాడ్యులేషన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దాని తర్వాత కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, మీరు ఎనలాగ్ కమ్యూనికేషన్ కాన్సెప్ట్స్ కొన్ని ఉన్నాయి. సో ఎనలాగ్ కమ్యూనికేషన్ కాన్సెప్ట్స్లో ఐ కెన్ కాల్ దెమ్ సింప్లీ యాజ్ ఏసీ ఫర్ ఎనలాగ్ కమ్యూనికేషన్స్, ఓకే. సో ఈ అనలాగ్ కమ్యూనికేషన్స్లో వచ్చేసరికి మనం ద ఫస్ట్ టాపిక్ ఈజ్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్. సో యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ కాన్సెప్ట్ నేర్చుకుంటారు ఫస్ట్ మీరు. సో యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ కాన్సెప్ట్స్లో టైమ్ డొమైన్ అనాలిసిస్, ఫ్రీక్వెన్సీ డొమైన్ అనాలిసిస్ అండ్ వాట్ యూ కాల్ ద బ్యాండ్విడ్త్ క్యాలిక్యులేషన్స్, పవర్ క్యాలిక్యులేషన్స్. సో అవన్నీ చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. మనం ఇంటర్నల్గా మళ్ళీ టాపిక్ బై టాపిక్ డిస్కస్ చేసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో డోంట్ వరీ డియర్ స్టూడెంట్స్, ఓకే. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ ఇస్ ద యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్. Then we are going for what you call it as
DSB SC, double sideband suppressed carrier modulation, and then you are going for what you call SSB modulation, that is single sideband suppressed carrier modulation. And you have in the amplitude modulation itself, you have the Vegestial sideband modulation. సో ఇవన్నీ మీకు యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్లోనే డిఫరెంట్ సబ్ టాపిక్స్ అనమాట. సో మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఇన్ని మాడ్యులేషన్ టెక్నిక్స్ ఎందుకు ఉన్నాయి, ఒకటి సరిపోదా మనకి యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ కాన్సెప్ట్ ఒకటి సరిపోదంటే ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యులేషన్ టెక్నిక్ హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అండి. సో ప్రతి మాడ్యులేషన్ టెక్నిక్లో ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది. అంటే మీకు ఒక ప్రాపర్ అప్లికేషన్లో ఏ అప్లికేషన్లో అయితే ఇది పర్ఫెక్ట్గా సూట్ అవుతుందో ఆ అప్లికేషన్స్లో మీరు ఆ పర్టికులర్ మాడ్యులేషన్ టెక్నిక్స్ని తీసుకొచ్చి అక్కడ ఇన్కార్పొరేట్ చేయాలన్నమాట. సో దట్ ఈస్ మై మెయిన్ ఐడియా టు గో హెడ్ విత్ దిస్ డిఫరెంట్ మాడ్యులేషన్ టెక్నిక్స్. ఓకే, దెన్ you have the next thing is what you call it as the frequency modulation. So frequency modulation practical ga meer daily మీరు ట్రావెల్ చేసేటప్పుడు మొబైల్ ఓపెన్ చేసి మీరు ఎఫ్ఎం అప్లికేషన్ ఓపెన్ చేస్తారు. ఓకే, సో మీరు ఎఫ్ఎం అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు ఓకే, సో ఎఫ్ఎం అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు మీకు అక్కడ డిఫరెంట్ ఛానల్స్ ఉంటాయి. సో ఒక నెంబర్ క్లిక్ చేస్తారు అనుకుందాం, ఒక నెంబర్ క్లిక్ చేస్తారు అంటే మీరు ఒక ఫ్రీక్వెన్సీని అక్కడ ట్యూన్ చేస్తున్నారు. ఏదో సాంగ్ వస్తుంది, సాంగ్ ఈజ్ సో బోరింగ్, సో మీరు ఏం చేస్తారు, వేరే సాంగ్ సెర్చ్ చేయడానికి ట్రై చేస్తారు కదా. సో అప్పుడు సెకండ్ ఛానల్ ప్రెస్ చేస్తారు, అంటే మీరు ఫ్రీక్వెన్సీ ఆఫ్ సెలక్షన్ మారుస్తూ ఉంటారు. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ సెలక్షన్ మారుస్తూ ఉంటే మీకు డిఫరెంట్ ఛానల్స్ వస్తూ ఉంటాయి. ఓకే, డిఫరెంట్ ఛానల్స్ వస్తూ ఉంటాయి. సో అదే ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ కాన్సెప్ట్. సో ప్రాక్టికల్గా ఎవ్రీ మొబైల్లో కంపల్సరీగా మీకు ఇన్బిల్ట్ ఎఫ్ఎం ఉంటుంది కదా. సో అదే ఇక్కడ ఎఫ్ఎం మాడ్యులేషన్ అనమాట. ఓకే, సో ఈ ఎఫ్ఎం మాడ్యులేషన్ మీరు డిస్కస్ చేసిన తర్వాత దెన్ యూ విల్ ట్రై టు గో అహెడ్ విత్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ ఫేజ్ మాడ్యులేషన్. ఓకే, సో తర్వాత ఈ అనలాగ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్లో మీరు ఈ కాన్సెప్ట్స్ అన్ని చదివిన తర్వాత మీరు ఒక ట్రాన్స్మిటర్ అనేది డిజైన్ చేయాలి. ట్రాన్స్మిటర్ అంటే ఐడియా ఉంది కదా, ఒక మెసేజ్ సిగ్నల్ని తీసుకొని యూ విల్ ట్రై టు ట్రాన్స్మిట్ ఫర్ లాంగర్ డిస్టెన్సెస్ అనమాట. ఓకే, సో దట్ ఈస్ డన్ బై ట్రాన్స్మిటర్ సెక్షన్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్మిటర్స్ ఉన్నాయి. సో ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్మిటర్స్ అన్ని మీరు అర్థం చేసుకోవాలి. సో యూ హ్యావ్ ట్రాన్స్మిటర్స్ and not only transmitters. When you send the information, immediately you have to pick up the information, right? So user end అంటే ఏంటి, మన సైడ్ అంటే రిసీవర్ సైడ్. సో రిసీవర్ సైడ్ కూడా మీరు సిగ్నల్ని తీసుకొని వచ్చే క్యారియర్ ఫ్రీక్వెన్సీస్ని తీసుకొని సో మీరు వాట్ యూ కాల్ ఇట్ యాస్ డిమాడ్యులేషన్ చేసి ఫైనల్గా ఒరిజినల్ వీడియోస్, ఒరిజినల్ డేటాని కానీ, ఒరిజినల్ వీడియోస్ని కానీ, ఒరిజినల్ మెసేజ్ సిగ్నల్ని కానీ మీరు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, సో దానికి మీరు రిసీవర్స్ యూస్ చేయాలన్నమాట. ఓకే, సో దట్ ఈస్ వై యూ హ్యావ్ టు స్టడీ ద కాన్సెప్ట్స్ ఆఫ్ వాట్ యూ కాల్ రిసీవర్స్. సో నౌ ఐ విల్ గో ఆఫ్టర్ కంప్లీటింగ్ దీస్ కాన్సెప్ట్స్, amplitude modulation concepts and transmitter and receivers. Okay, then slowly you move towards the concepts of digital communications. Okay, so digital communications, so under digital communications, so you start the concepts of what you call it as a PCM, pulse code modulation. Okay, so once you study the concept of PCM, you should understand the concepts of what you call it as the DPCM, DM and ADM. The terminology is like this: DPCM, a differential PCM, and DM, a delta modulation, and ADM, adaptive delta modulation. Okay, so these modulation techniques are calling it as the baseband modulation techniques. సో ఈ బేస్ బ్యాండ్ మాడ్యులేషన్ టెక్నిక్స్ అంటే ఏంటి, తర్వాత బ్యాండ్ పాస్ మాడ్యులేషన్ టెక్నిక్స్ అంటే ఏంటి, మనం అవి స్లోగా నేర్చుకుందాం, టాపిక్ బై టాపిక్ మళ్ళీ తర్వాత నేర్చుకుందాం. నెక్స్ట్ యూ హ్యావ్ ద బ్యాండ్ పాస్ మాడ్యులేషన్ టెక్నిక్స్, దట్ ఈస్ వాట్ యూ కాల్ ఇట్ as the ASK,
FSK, PSK, and MRA signaling. These modulation techniques we are calling it as the band pass modulation techniques. Band pass modulation techniques. What you call it as the ASK, FSK, PSK, and then MRA signaling. So these are the concepts generally you study under digital communications. Okay, so then after completing these digital communications, you have the concept of wave propagation. Okay, very very important. Compulsory questions will be asked from this wave propagation. In this wave propagation, you will try to study the concepts of what you call it as the sky wave propagation, space wave propagation, sky wave propagation, space wave propagation, and ground wave propagation, and critical frequency. Critical frequency. So these are the very very important topics what you are going to study under the concepts of what you call it as a wave propagation. Okay. Then after finishing this wave propagation, so we'll try to move towards the antenna design. So under the concepts of antenna, so there are a lot of definitions like directivity, gain, okay, and different types of antennas. Different types of antennas are Aggie-Wood antenna, parabolic antenna, right? So these antennas and arrays are there, okay, broadside array, end fire array. So many things are there. That is types of antenna and types of arrays. Broadside array, end fire array. So these are the arrays, different types of arrays and different types of antennas we'll try to study under the concepts of what we call it as the antennas. Okay, then you have waveguides. Under microwave, actually this comes under the microwave communication. Okay, so waveguides. So in the waveguides, you try to study the rectangular waveguide and dominant mode and circular waveguide and cutoff frequency. So all these concepts you go to study under the concepts of waveguides. Not only this, TWT and klystron tubes which generates the microwave signals, right? So those things also we'll try to study under the concepts of waveguides. So then after finishing these waveguides, you have radar communications, very very important, right? What is the radar range equation? Very important. First topic is the radar range equation. After studying the radar range equation, what are the different types of radars? Okay, you have pulsed radar, and then continuous wave radar, and moving target indicator (MTI). You call it as MTI. So MTI radars. So these are the different types of radars what you are going to study under the concepts of what you call radar communication. And finally, you have the satellite communication. Not the satellite communication. Here you are going to study the block diagram of satellite communication system. And next you are going for Kepler laws and applications of the satellite communication system. And along with this, actually you have to study the concepts of geostationary and geosynchronous satellites. Geostationary and geosynchronous satellites. So these are the different concepts that you have to study in the satellite communications. So generally here not only the analog communication part and the digital communication part is important, but also the concepts of these
communication systems. These communication systems, you have to call them as advanced communication systems. Advanced communication systems are satellites, radar, and waveguides, and the antennas. So these communication systems also, you must have a clear idea in communication, so that మీరు యూ కెన్ క్రాక్ ఎనీ బిట్. సో వాడు క్వశ్చన్ మీకు కమ్యూనికేషన్స్లో ఎక్కడి నుంచి ఇచ్చినా కానీ, ఈసెట్ సిలబస్లో నుంచి ఎక్కడి నుంచి ఏ టాపిక్ నుంచి ఇచ్చినా కానీ, యూ కెన్ ఈజీలీ ఆన్సర్ దీస్ క్వశ్చన్స్ ఫ్రమ్ యాంటీనాస్ అండ్ దెన్ వేవ్ గైడ్స్, and then that is waveguides nothing but a microwave communication, then radar communication, and what we call it as the satellite communications. Okay, so this is a brief introduction. So these concepts will give you 15 marks of the ESET examination. Okay, so that is why these concepts are very very important. So syllabus is little bit heavy, but topic by topic slowly you'll try to crack each and every concept in this syllabus. Okay, so every time once you finish up the topic, so మీకు టాపిక్ కంప్లీట్ అవ్వగానే వెంటనే దాని మీద డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కానీ, ప్రీవియస్ ఈసెట్లో ఏ ప్రాబ్లమ్స్ అయితే ఇచ్చారో, ఏవైతే స్టూడెంట్స్ని కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేశారో, సో ఆ ప్రాబ్లమ్స్ని ఇన్ డీటెయిల్గా మనం అనాలసిస్ చేసి అన్ని కాన్సెప్ట్స్ చాలా థరోగా కమ్యూనికేషన్స్లో నేర్చుకుందాం. సో డోంట్ వరీ డియర్ స్టూడెంట్స్, సిలబస్ హెవీగా ఉందని చెప్పేసి అంత వరీ అవ్వాల్సిన అవసరం లేదు. రియల్లీ యూ పుట్ ద టార్గెట్ అండ్ కీప్ దిస్ కమ్యూనికేషన్స్ అహెడ్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్ వెరీ క్లియర్లీ, సో దట్ మీరు కాన్సెప్ట్ పర్ఫెక్ట్గా అర్థం చేసుకోగలిగితే మీకు ప్రాబ్లం ఎలా ఇచ్చినా కానీ, ఎస్ యూ విల్ బి హ్యావింగ్ ది ఎబిలిటీ టు సాల్వ్ ఈచ్ అండ్ ఎవరీ ప్రాబ్లం కమింగ్ ఫ్రమ్ ది కమ్యూనికేషన్స్. ఓకే, సో ఈ ఎంతజియాజం ఎప్పుడూ ఉంచుకోండి. సో వీడియోస్ అన్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి, చక్కగా వీడియోస్ ఫాలో అవుతూ నోట్ చేసుకోండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మేము ఎవ్రీడే ఆ 2 డేస్కి ఒకసారి మేము వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాము. స్లోగా ఫాలో అవుతూ ఉండండి. ఒకవేళ స్టూడెంట్స్ రెస్పాన్స్ బాగుంటే, సో యాక్చువల్లీ వీ వాంట్ టు గో ఫర్ ద లైవ్ క్లాసెస్. ఓకే, సో వై లైవ్ క్లాసెస్ ఆర్ ఇంపార్టెంట్ మీకు క్లియర్గా తెలుసు. ఎందుకంటే ఇఫ్ యూ హ్యావ్ ఎ లైవ్ క్లాస్ దెన్ యూ కెన్ ఆస్క్ ది డౌట్స్. సో మీకు ఎక్కడైతే డిఫికల్టీ ఉంటుందో అక్కడ మీరు అప్పటికప్పుడే మమ్మల్ని డౌట్స్ అడగవచ్చు. సో మేము వెంటనే దానికి రియాక్ట్ అవుతాము, వెంటనే మీకు డౌట్స్ క్లారిఫై చేయడానికి కూడా మా ఎలైట్ ఇంజనీరింగ్ అకాడమీ నుంచి చాలా ఇదిగా మీకు ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాము. ఓకే, మీ డౌట్స్ అన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాము. ఓకే, సో యూ కంటిన్యూ అండ్ యూ ఫాలో అస్ అట్ ఎలైట్ ఇంజనీరింగ్ అకాడమీ. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎలైట్ ఇంజనీరింగ్ అకాడమీ. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మమ్మల్ని ఫాలో అవుతూ ఉండండి. ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్స్ మీకు ఇన్ డీటెయిల్గా విల్ ప్రొవైడ్ ఫ్రమ్ ఎలైట్ ఇంజనీరింగ్ అకాడమీ. సో దిస్ ఈస్ విజయ్ బాబు signing off from Elite Engineering Academy, Hyderabad. Thank you.